వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఓన్ హౌస్ అయితే తీసుకున్నాం. చాలా హ్యాపీగా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఓన్ హౌస్ ఒకటి తీసుకోవాలి అనుకున్నా. ఎవరికైనా ఉంటుంది కదా, మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఇది వేరు కదా, ఒక ఇల్లు ఉండాలి అని అనిపిస్తుంది కదా. అందుకని తీసుకున్నాం అన్నమాట. ఓన్ హౌస్ ఒకటి తీసుకున్నాము. అది రీసేల్లో తీసుకున్నాం, కొత్తది కాదు, రీసేల్లో తీసుకున్నాము. అది ఎక్కడంటే చిన్న ముసలివాడ, పెందుర్తి ఐడియా ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ. తెలియని వాళ్ళకైతే మనకి వైజాగ్లోనే పెందుర్తి అనే ఒక ఏరియాలోని చిన్న ముసలివాడ అని ఉంటుంది, అక్కడైతే తీసుకున్నాను అనమాట. రీసేల్లో తీసుకున్నాను, సెకండ్స్లో తీసుకున్నాను అనమాట. దానికి కొంచెం బిజీ వల్ల ఇన్నాళ్ళు వీడియోలు అయితే నేను పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి దాని గురించి తిరగడాలు, రిజిస్ట్రేషన్, ఆ పనులన్నీ ఉంటాయి కాబట్టి నాకు అస్సలు వీడియో మీద అంటే బుర్ర పెట్టడానికి అవ్వదు. తెలిసిందే కదా, అటు ఆ పని ఇటు ఇది అని చెప్పి, అందుకు నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. మీకు చెప్పున్నట్టున్నాను, వీడియోస్ నేను కొన్ని చెప్తాను ఎందుకు వీడియోలు పెట్టలేదు అన్నది, అది ఇదేనండి. అందుకే పెట్టడానికి అవ్వలేదు. అయితే ఇప్పుడు నేను గృహప్రవేశం కోసం అని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటి అనేది మీకు కొంచెం షేర్ చేస్తానండి. మళ్ళీ ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి, ఎందుకంటే మేము ఉన్న ఏరియా నుంచి అది ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ పడుతుంది అన్నమాట, మేము ఉన్న ఏరియా నుంచి. అందుకని కొంచెం ప్యాకింగ్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది నేను వీడియో చేస్తుంది 2nd, మా గృహప్రవేశం అయింది 6th అనమాట. కనీసం 5th అక్కడికి వెళ్తే అక్కడ కొన్ని పనులు, క్లీనింగ్, డెకరేషన్ అన్నీ ఉంటాయి కదా. అందుకని నేను అక్కడికి వెళ్ళాను. అంటే అక్కడ పెయింటింగ్స్ అవి వేయించుకున్నాను. నెక్స్ట్ క్లీనింగ్ కొంచెం అర్బన్లో అది పెట్టి క్లీనింగ్ అవి చేయించుకున్నాను. అవన్నీ పనుల మీద తిరగడం బట్టి నాకు వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సరే, ఇప్పుడు నేను గృహప్రవేశంకి ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తానండి. ముందుగా మనకి గృహప్రవేశం అనగానే పూజ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి నేను 2 కుందులు అయితే తీసుకున్నాను. అవి ఇదిగోటి, ఇవి అయితే తీసుకున్నాను, ఇత్తడి కుందులు అన్నమాట. చాలా వెయిట్ అయితే ఉన్నాయి. నేను ఈ షాపుల్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు, షాప్లో తీసుకున్నాను. నా దగ్గర పాతవి ఉన్నాయి, అవి ఇలాంటి దగ్గర ఈ ఎడ్జ్లు ఉంటాయి కదా, ఇలాంటి దగ్గర విరిగిపోయింది ఒకటి, ఇక్కడ ఇలా కన్నం పడిపోయింది అన్నమాట. అది అలాంటివి ఉండకూడదు కదా అని చెప్పి అవి మార్చేసి ఇదొకటి తీసుకున్నాను. ఇలాగా మనకి పైన నెమలి ఉంటుంది 2 పక్కలని, మనం ఇటు అటు పెట్టుకోవచ్చు, ఏదైనా పూజలకు పెట్టవచ్చు. మెయిన్ ఇప్పుడు వ్రతము అది ఉంటుంది కాబట్టి వ్రతానికి ఇటు అటు, అంటే సత్యనారాయణ మూర్తి ఫోటో ఉంటుంది, దానికి ఇటు అటు పెట్టుకున్నా బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకటి ఉంటే మంచిది, పెద్ద కుందులు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఈ సైజు మరీ పెద్దవి కాదు, ఇది ఆల్మోస్ట్ 1 feet ఉంటాయి అనుకుంటున్నాను. ఈ సైజ్ తీసుకున్నాను, ఓకేనా. మరీ పెద్ద కాదు, ఇంతంత. మనకి నా మందిరం తెలుసు కదా, ఆ మందిరంలోకి పట్టాలి, మరీ పెద్దవైతే లోపలికి వెళ్ళవు. ఇంత చాలు, మరీ పెద్దవైనా కూడా ఎందుకు అని చెప్పి నేను తీసుకున్నాను ఈ సైజు. నెక్స్ట్ చాలా వెయిట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇదొక సెట్ తీసుకున్నాను. ఇది చిన్నమాట, మనకి ఇలాగా స్క్రూ వస్తుంది, ఇలా ఫ్లవర్ షేప్ ఉంటుంది. దీని లోపల నెయ్యి కానీ నూనె కానీ వేసినా చాలాసేపు వెలుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకి స్క్రూ టైప్ ఉంది, స్క్రూ లాగా పెట్టుకొని మనం లోపల దీపం ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని దీపం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు హోమం దగ్గర, వ్రతం దగ్గర ఒకటి, దేవుడి దగ్గర ఒకటి, అలాగా కుందులు పెడతాం కాబట్టి, దీపాలు పెడతాం కాబట్టి 2-3 సెట్లు తీసుకొని ఉంచుకుంటే మంచిదని కొన్నాను అనమాట. నెక్స్ట్ ఇదొక సెట్ తీసుకున్నాను. ఇవి ఇలాగా ఉంటాయి, సింపుల్ చిన్నగా ఉంటాయి. మనం దీనిలో నూనె నెయ్యి వేసుకొని ఇది 5 ఒత్తులు పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ లాగైనా ఒక్కొక్క దీపం, ఇటు ఒక దీపం అటు ఒక దీపం అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 5 దీపాలు లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ ఉన్నాయి, ఇవి బాగున్నాయి. ఇలాగా కుందులు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్కి అయితే ఇది తీసుకున్నాను.
ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి కలర్స్ కూడా వచ్చాయండి. వైట్ వచ్చింది, గ్రే వచ్చింది, అంటే ఈ ఫ్లవర్స్ ఇంకా పింక్ మారింది, పింక్, బ్లూ, అలాగా ఒక 5-6 కలర్స్ వచ్చాయన్నమాట. నేను అవన్నీ తీయలేదు, ప్యాకింగ్ చేస్తున్నాయి అన్నీ ఎందుకు తీయడం అని చెప్పి తీయలేదు. ఇది ఒక్కటైతే మీకు చూపిద్దామని చెప్పి పైన ఉంచానమాట. పైన మనకి ఇక్కడ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ మూత వస్తుంది. ఇది 2 kgs అన్నమాట. ఏవైనా పడతాయి మన పప్పులు లేదంటే పిండిలు ఏమైనా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకుంటాం. ఎవరికైనా ఇచ్చినప్పుడు యూజ్ కూడా అవ్వాలి కదా అని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. దీనిలో వేయడానికి ఇలాగా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అన్నమాట. లోపల చూపిస్తాను. ఇలాంటి కాటన్ బ్లౌజ్ పీస్లు అయితే తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకి ఏ శారీస్ మీదకైనా కుట్టించుకొని వేసుకోవచ్చు. ఇదేంటంటే మీటర్ క్లాత్ ఉంటుంది, మీటర్ ఉంటాయి అన్నమాట. ఇవి నేను మీషోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. ఇవి ఏంటంటే మీషోలో కాదు, షాప్లోనే కొన్నాను, మీషోలో కాదు. నేను మీషోలో కొన్నాను కానీ అవి బాగాలేవు, బాగా పల్చగా వచ్చాయి. అంటే ఈ టైప్ కాదు, కొంచెం పాలిస్టర్ టైప్ లాగా ఉన్నాయి. కాటన్ నేను తెప్పించలేదు మీషోలో, పాలిస్టర్ టైప్ ఉన్నాయి. అవి నాకు అస్సలు నచ్చలేదు, రిటర్న్ పెట్టిస్తాను. మళ్ళీ నేను ఇది షాప్లో తీసుకున్నాను, ఆఫ్లైన్లో తీసుకున్నాను, పక్కన షాప్లో అయితే తీసుకున్నాను, హోల్సేల్ అన్నమాట. అయితే ఇవైతే ఇన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. మంచి కలర్స్ వచ్చాయన్నమాట, పింక్, ఆరెంజ్, గ్రీన్. ఇవి ఏంటంటే మనకి దేనికైతే బ్లౌజులు ఉండవు, అంటే సింథటిక్ శారీస్కి అలాంటి వాటికి ఉండవు. తర్వాత ఇది ఒకే బ్లౌజ్ కుట్టించుకున్నాం అనుకోండి, 2-3 శారీస్ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే సపోజ్ ఉంది, రెడ్, వైట్, అలా గ్రీన్ ఉంది, వైట్ శారీకైనా రెడ్ శారీకైనా దేనికైనా వేసుకోవచ్చు కదా. అందుకు ఇలాంటివి తీసుకున్నాను. ఇది కాటన్, ప్యూర్ కాటన్ అన్నమాట. ఇవి ఒక 50 లాగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇలాగా ఇవైతే పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది నేను అన్బాక్సింగ్ ఇదిగోటి ఇలాగైతే తీసుకున్నానండి. పసుపు కుంకుమ ఉంటాయి. ఇది గృహప్రవేశం థీమ్ అన్నమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆవు గోవు ఇలాగ ఇంట్లో వెళ్తున్నట్టు ఉంటాయి, పసుపు కుంకాలు అన్నమాట. ఇలాగ వస్తుంది. ఇది మనకు కావాల్సిన సీమంతం థీము, అలాగా మ్యారేజెస్కి థీము అలాగ ఉంటాయి. ఇలాగా గ్లాస్ బాటిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇలాగ మనకి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఐరన్ వాటికి, అంటే గోడ్రేజ్ అంటే బీర్ వాళ్ళకి కానీ లేదంటే ఫ్రిడ్జ్ కానీ ఐరన్ వాటికి మనం ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగా పెట్టేస్తే బాగుంటుంది. ఇవి మనం వాడేసుకోవచ్చు పసుపు కుంకాలు. ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఇలా ప్యాకింగ్ ఇలా చేస్తే అంటే ఇలా చేసే వచ్చాయి. ఇది మనం అలా ప్యాక్ తోటి వేసేయచ్చు వాటిలోకి. ఇదైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. అది ఏంటంటే ప్రీతి కంపెనీలో తీసుకున్నాను. అది ఆల్రెడీ కిచెన్లో పెట్టామన్నమాట. ఎందుకంటే చెకింగ్ చేయాలి అని చెప్పారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రిటర్న్ చేసేయాలి. అందుకని 1 డే అంతా దాని మీద మీరు చెయ్యండి. ఏమైనా ప్రాబ్లం కానీ, అంటే ఇప్పుడు గ్లాస్ టాప్ అనేది మనకి పగలడం ఎక్కువగా అవుతుంది కదా, చాలా వీడియోస్ అవి చూసినా ఇది పగులుతుంది. మంచి కంపెనీలు కూడా పగలడం అది ఉంటుంది. ఇదేంటంటే మనకి ఏ ఒక్కటి అయినా కూడా మనకి రీప్లేస్ చేస్తాను అని చెప్పారు. వాళ్ళు గ్యారంటీ కార్డు అది ఇచ్చారు. 5 years వరకు మనకి వారంటీ ఉందన్నమాట. అది మీకు స్టవ్ చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈరోజు 2nd కదా, మేము 5th నైట్ సరికి అక్కడికి వెళ్ళిపోతాము. ఈ మధ్యలో వీలైతే వీడియోలు తీస్తాను, లేదంటే నాకు బిజీ, మీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేది గృహప్రవేశం వీడియో వస్తుంది, చూసేయండి. ఈరోజైతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు వెళ్ళను, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాను. అక్కడికి వెళ్ళాక అక్కడ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అది కొంచెం ఇంట్లో వాళ్ళే, నేను ఎవరికి ఏం పెట్టలేదు, మేమే ఫ్లవర్తో సింపుల్గా బ్యాక్డ్రాప్ అది పెట్టేసి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అదంతా మీకు షేర్ చేస్తాను. డెకరేషన్ చేసి
చేసేటప్పుడు అవుతుందా లేదా అన్నది డెకరేషన్ అయ్యాక మటుకు నేను మీకు గ్యారంటీ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే స్టవ్ చూసేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇదండి గ్యాస్ స్టవ్ బాక్స్ అయితే ఇది ఈ కంపెనీ ఇది మాట. ఇది గ్లాస్ టాప్ అయితే వచ్చింది, ఇలాగ వస్తుంది. మీకు ఇప్పుడు స్టవ్ అయితే చూపిస్తాను, చూసేయండి. స్టవ్ అయితే ఇదండి గ్లాస్ టాప్ వచ్చింది. ఇది ఒక రోజంతా వాడండి, ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు అని చెప్పారు. మనకి ఇదేంటంటే ఇంత హైటే వచ్చింది. దీని కింద ఏదైనా బుష్ లాంటిది పెడదాం, ఇప్పుడు చిన్న వైట్ దొరుకుతాయి కదా కింద పెడదామని. ఎందుకంటే ఈ కిందన చూడడానికి కొంచెంగా ఉంది, కొన్నిటికైతే ఇక్కడ ఈ మాత్రమైన గ్యాప్ ఉంటుంది, దీని గ్యాప్ లేదు. అదొక్కటి పెట్టించాలి. చూద్దాం, ఇవాళ ఒకరోజు చెకింగ్ చేద్దామని చెప్పి చూద్దాం. ఏమైనా పగలడం అది అయితే వెంటనే రిటర్న్ చేసేయచ్చు అని చెప్పి ఇవాళ పెట్టాను. ఇదిగోటి ఈ కింద ఇటు పక్క అయితే గ్యాప్ వచ్చింది. ఇది బర్నర్స్ కూడా 2 బర్నర్స్, 4 బర్నర్స్ కాదు. దీని పూర్తి రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను, గృహప్రవేశం అది అయిపోయాక అయితే ఇస్తాను. చూసారు కదా స్టవ్, అది ఏంటంటే ఒక రోజంతా వాడమన్నారు, ఏమైనా ప్రాబ్లం వస్తే రిటర్న్ చేసేయమన్నారు అనమాట. అందుకనే అక్కడ పెట్టాను. ఈరోజు రేపు కొంచెం ఉంచాక ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చూసి రిటర్న్ చేయడమో ఏదో చేస్తారన్నమాట. 5 years వారంటీ వచ్చింది అదిమాట. అందుకని ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా ఈ తర్వాత మరి 2 days అయితే ఏం షూట్ చేయలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ అవి చేద్దాం అనుకున్నాను. సింపుల్గా ఎవరికి పెట్టలేదు, మేమే ఓన్గా చేసి పువ్వులతోని మాల్ అది కట్టి అది కొంచెం డెకరేషన్లా చేస్తాను. అది కొంచెం మీకు వీడియో పెడతాను అనుకుంటున్నాను. ఇప్పటికైతే చూడాలి అవుతుందో లేదో అన్నది. దీని నెక్స్ట్ వీడియో అయితే గృహప్రవేశం వీడియోవే వస్తుంది, చూసేయండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్. చూశారు కదా గృహప్రవేశం ఐటమ్స్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా కొత్త ఇంటికి అయితే వచ్చామన్నమాట. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం, ముందు వచ్చి అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చాం. కొత్త ఇంటికి వచ్చి కొంచెం గుమ్మానికి పసుపు కుంకుమ, తర్వాత ముందు ముగ్గు పెట్టుకోవడం, కొంచెం రంగోలి, తర్వాత గుమ్మానికి పువ్వులు అవన్నీ అలా పెడదామని చెప్పి వచ్చామన్నమాట. అయితే అందరము వచ్చాము, ఇద్దరు వదళ్ళు, నేను, మా వారు, పిల్లలు అందరూ వచ్చామన్నమాట. అన్నయ్య పిల్లలు అందరూ వచ్చాము. వచ్చేసి కొంచెం వదిన వాళ్ళు పువ్వులు అది గుచ్చేసారనమాట. అలాగా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసాం. అక్కడ విండో ఉంది, ఆ కిందన దేవుడు పెడదామని చెప్పి దానికైతే అలా కట్టను పెట్టేసి అలా పువ్వులు అయితే డెకరేషన్ చేసామన్నమాట. నైట్ టైం అయితే లైటింగ్ అయితే ఇలాగుంది. తర్వాత ఇలాగ అన్ని గుమ్మాలకైతే ఇలా పూలమాలలు అయితే పెట్టేసాం అన్నమాట. నైట్ టైం ఎలాగుంటుంది ఈ లైటింగ్లోని అని చెప్పేసి ఒక్కసారి అయితే వీడియో అయితే తీస్తున్నాను. మళ్ళీ అవుతుందో లేదో ఈ బిజీలోని హోమ్ టూరు అని చెప్పి ఆ రోజు అయితే తీసానమాట. ఇది నైట్ అయితే 12:30 ఆ టైం అవుతుంది. వాయిస్ ఓవర్ ఇస్తుండి చేయడానికి అవ్వదు, ఎందుకంటే పక్కన కుక్కలు అలాగ అరుస్తున్నాయి. రాత్రి 12:30 ఆ టైం అప్పుడు కదా. నాకు కూడా అస్సలు పేషెన్స్ లేదు. ఆ రోజు మధ్యాహ్నం వచ్చామట, అంటే 3:30 అలాగ వచ్చాము. తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఇటుకలు వాటి గురించి తిరిగాము, హోమానికి ఇటుకలు అవి కావాలి కదా, దాని గురించి అయితే తిరిగాము. నెక్స్ట్ అయితే ఇంకా పూజ సామాన్లు అవి తీసుకోవడానికి ముందుగా, ఎందుకంటే తీసుకోలేదు, అరటిపళ్ళు అవి అన్నీ కూడా కొంచెం పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అన్నీ చేసుకొని అవన్నీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేసి కొంచెం డిన్నర్ చేసిన తర్వాత వచ్చి ఇవన్నీ పనులు అయితే చేసుకొని వచ్చామన్నమాట. కొంచెం ఫ్లవర్స్ అవి డెకరేషన్ అది చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము.
అంతేనండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ గృహప్రవేశం వీడియో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా? బాయ్.